కరెక్ట్గానే చెప్పానే, ఎక్కడ ఫ్లో మిస్ అవ్వలేదు. రేయ్, నన్ను వాళ్ళింటికి రావద్దు అని అన్నారంటే భూమిని మా ఇంటికి కూడా రానివ్వకుండా ఆపుతారని కదరా అర్థం. కదా, ఈ లాజిక్ నాకు అర్థం కాలేదేంటి? బుర్రుంటే అన్ని లాజిక్లు అర్థమవుతాయి. రుద్రాణి గారు చెప్పారు. అంత మాట అన్నాక వెళ్ళటం నాకిష్టం లేదు. కానీ భూమిని చూడకుండా ఉండలేకపోతున్నానురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఒక పంచి, పంతాన్ని తీసి పక్కన పెట్టు, భూమితో చేయి కలుపు. ఒట్టేయించుకుంది మా నాన్న, తీయడానికి కుదరదు. ఆ మాట అన్నది ఆ రుద్రాణి, అది మర్చిపోవడం జరగదు. నువ్వు లేడీవైనా సినిమాలో హీరోలాగా తెగ డైలాగులు చెప్తావు. ఇక భూమిని మర్చిపో. అది కాదురా, స్నేహం అంటే. ఆగాగు, నువ్వు చెప్పకు, నేను చెప్తాను. స్నేహం అంటే పానీపూరి కాదు, తిన్నప్పుడు ఫ్లేవర్ గుర్తుండడానికి, తర్వాత మర్చిపోవడానికి. స్నేహం అనేది గోడకు కొట్టిన మేకు లాంటిది, ఎప్పుడు చూసినా కనపడుతూనే ఉంటుంది. ఇదే కదా నువ్వు చెప్పేది? నువ్వు చెప్పే పద్ధతి దరిద్రంగా ఉన్నా దాదాపు అంతే. ఓ పంచే, ఆ ఇంట్లో అడుగు పెట్టొద్దు అనే కదా నువ్వు చెప్పేది? ఇంతవరకు అదే కదరా చెప్పింది. అయితే అడుగు పెట్టకు. ఆ ఇంట్లోంచి భూమిని బయటకు పంపించరు, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళకు. అందుకే ఆ ఇంటి దాకా వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా భూమిని బయటకి పిలువు. తనకా జున్నివ్వు. తనని చూసినట్టు ఉంటుంది, తను జున్ను తిన్నట్టు ఉంటుంది. పనిలో పని కొంచెం ఎక్కువ చేసావనుకో, నేను కూడా తింటాను. నాకు దిక్కుమల్ల సలహాలు ఇస్తే మాత్రం ఊరుకుని చెప్తున్నా. జానకి, నా మీద కోపంగా కాకుండా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. నువ్వు భూమిని చూడాలంటే ఇదొక్కటే మార్గం. నాకు భూమి మీద అభిమానం ఉంది కాబట్టి నువ్వు చెప్పింది వింటాను. నీ ప్లాన్ ఏంటో చెప్పు. సరే, నువ్వు చెప్పిన ప్లాన్ బానే ఉంది. రేపు ఉదయాన్నే వెళ్దాం. ఓకే, జున్ను ఎక్కువ చేయి, నాకు కూడా ఉంచు. వస్తాను, బాయ్. భూమి, నీకు జున్ను ఇష్టమన్నావు కదా, రేపు తీసుకుని వస్తాను. రే అభి, ఏంటి అభి, ఏంటి? అదేంట్రా ఉదయం నుంచి నువ్వు బయటికే రాలేదు? భోజనం కూడా గదిలోకి తెప్పించుకున్నావని రంగయ్య చెప్పాడు. ఏమైందిరా? ఏం అవ్వలేదు, నాకు బయటికి రావాలనిపించలేదు, అందుకే రాలేదు. ముసుగేసుకొని మాట్లాడతావేంట్రా ఏదో దొంగలాగా? అన్నయ్య, నువ్వు నన్నేమైనాను, నేను పడతాను, ఎన్ని తిట్టు భరిస్తాను. కానీ నన్ను నువ్వు దొంగ అన్నావంటే మాత్రం నేను ఎప్పటికీ క్షమించను. రే, ఏంట్రా నీ మొహం అంతా అలా అయిపోయింది? ఏం లేదు, పొద్దున్నే ముల్తాని మట్టి రాసుకుందాం అనుకుని డేట్ అయిపోయిన మట్టి రాసుకున్నాను. అందుకే మొహం అంతా మాడిపోయిన పకోడీలా తయారైంది. ఏంటి, ముల్తాని మట్టి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? నువ్వు రాసుకో కాబట్టి నీకు తెలీదు, నేను రాసుకుంటాను కాబట్టి నాకు తెలుసు. అయినా ఇక్కడితో వదిలేయి. రే, అలా ఎలా వదిలేస్తాను రా? నువ్వు నా తమ్ముడివి, నీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత అన్నగా నాకుంటుంది కదా. నాన్న బొబ్బిలి భార్గవ్ రామా, నీ పేరు రాముడైనందుకు నువ్వు నన్ను లక్ష్మణుల్లా చూసుకోనక్కర్లేదు, జస్ట్ ఒక తమ్ముళ్ళ చూసుకుంటే చాలు. నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఇంకో దానికి సమాధానం చెప్తున్నావేంట్రా? ముందు నీకేమైందో చెప్పు. ఏం లేదని చెప్పాను కదా. సరే, నువ్వు మర్యాదకి ఇప్పుడు నాకు చెప్తావు లేదా అందరినీ పిలిచి? బాబు, నీకు దండం పెడతాను అన్నయ్య. ఏదో పొద్దునే స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళా, ఒక మంచి పాట గుర్తొచ్చింది. నేను బాత్రూంలో ఉన్న సంగతి మర్చిపోయి డాన్స్ చేయడం మొదలు పెట్టాను, కాలు జారి కింద పడ్డాను. ఫైనల్ గా ఇదిగో ఫేస్ ఇలాగైంది. ఇవి బాత్రూంలో కాలు జారి పడితే తగిలిన దెబ్బల్లా లేవే, ఎవరో బలంగా గుద్దినట్టు అనిపిస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ తగలయ్యా, చెప్పింది విని వదిలేకుండా ఎందుకు నా క్లాస్ బిగుతావు? ఎరా, మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేసావా? నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా చెప్పు. నా తమ్ముడు జోలికి ఎవరైనా వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, వాళ్ళ సంగతి తేల్చేస్తాను నేను. నా మీద నీకున్న ప్రేమకు శతకోటి వందనాలయ్యా. నాకేమీ జరగలేదన్నయ్యా, నిజంగానే బాత్రూంలో పడ్డాను.
ఎలా పడ్డానో నువ్వు అడిగావనుకో నేను మళ్ళీ పడి చూపించాలి. ఇప్పటికీ మొహం ఊగిళ్ళ తయారైంది. మళ్ళీ పడ్డాననుకో నన్ను నేను గుర్తుపట్టడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. ప్లీజ్ ఇక్కడితో వదిలేయన్నయ్యా. నువ్వు చెప్తున్న మాటలకి నీ మొహం మీద కనిపిస్తున్న దెబ్బలకి ఎక్కడా పొంతన కుదరట్లేదురా. ఏదో జరిగింది, అది నువ్వు నా దగ్గర దాస్తున్నావు. దాచాల్సిన అవసరం ఏంటి చెప్పరా? మహానుభావా మార్కండ తేజ, నా మీద నీకున్న ప్రేమకి 100 కోటి దండాలు. దీన్ని ఇక్కడితో వదిలేయి, లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సరే సర్లే, ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు నాకు చెప్పు. ప్రస్తుతానికి మంది ఏదైనా రాసుకో, ఆ ఫేస్ చూడలేకపోతున్నాం. అమ్మయ్యా, పొరపాటున జానకి కొట్టిందని వీడితో చెప్పుంటే ఈ బొబ్బిల్లో మరో కురుక్షేత్రం జరిగిండేది. హే భగవాన్, గోవిందా గోవిందా. ఈ జానకి ఎప్పుడూ ఇంతే. పొద్దున్నే నన్ను రమ్మని చెప్పింది, చెప్పిన టైంకి తను మాత్రం రాదు. పోనీ గట్టిగా ఏమైనా అందామనుకుంటే ఆడపిల్లని నేను రావాలంటే టైం పడుతుంది అని చెప్తుంది. గట్టిగా అందామంటే ఫ్రెండ్ అయిపోయింది. అమ్మో, ఇప్పటి వరకు నేనన్నది విన్నదంటే నా వీపు విమానం మోతే. ఎరే బుజ్జి, వెళ్దామా? ఏంటి జానకి, నేనెప్పుడు రమ్మన్నాను, నువ్వెప్పుడొచ్చావు? ఒక 2 గంటలు లేట్ అయింది. దానికి ఎందుకు ఇలా అరుస్తున్నావు? 2 గంటలు లేటని ఇంత తేలిగ్గా అంటావేంటి? మనం వెళ్ళవలసిన చోటికి లేటుగా వెళ్ళామనుకో, అనుకున్నది కాకుండా ఇంకోటి జరుగుతుంది. రేయ్, రాత్రి ఏదో పెద్ద ప్లాన్ చెప్పావు కదా, మరేంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చి జానకి, పొద్దున్నే వెళ్ళామనుకో, ఆ ఇంట్లో వాళ్ళెవరూ లేవరు. అప్పుడు భూమిని బయటకు పిలిచి మాట్లాడి వచ్చేయచ్చన్నా. నువ్విలా లేట్ చేసావనుకో, వాళ్ళందరూ లేచి టీలు కాఫీలు తాగేసి ఎవరొస్తారో ఎప్పుడు గొడవ పడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు కనిపించావనుకో, ఆకలి మీదున్న పులికి మేక కనిపించినట్టే. ఒరేయ్, వెళ్లే ముందు ఇలాంటి అపశకునాలు మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు తెలుసులే నువ్వేం చేస్తావో. ఇదేంటి ఒక్క బాక్సే తెచ్చావు? నేనివ్వాలనుకుంది భూమి కదరా బుజ్జి. భూమి మీద ప్రేముంది కానీ ఈ బుజ్జిగాడి మీద లేదా? మరి నాకే జున్ను. రేయ్, నువ్వు ఏడవలసిన అవసరం లేదురా. అక్కడ భూమికి ఇచ్చొచ్చాక ఇంట్లో ఉంది, కావలసినంత తిందుగాని. ఆ మాట అన్నా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. పట్టుకో, ఎక్కు. ఏంట్రా, సైకిల్ మీద? అవును జానకి, నేను స్టైల్గా తొక్కుతాను, నువ్వు హాయిగా కూర్చో. మనం వేగంగా వెళ్ళి భూమికి జున్నిచ్చేసి వెంటనే వచ్చేద్దాం. నీతో సైకిల్ మీద వచ్చే కన్నా నేను పరిగెత్తుకుంటూనో లేదా పాక్కుంటూ వెళ్ళటమో బెటర్. జానకి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. దాన్ని అనుమానం అనర్రా, అవమానం అంటారు. ఏదో ఒకట్లే, ఎవరు ఏది అనకుండా ఉండాలంటే నువ్వు సైకిల్ ఎక్కు. నేనైతే ఎక్కను, నడుచుకుంటూనే వెళ్తాను. నువ్వు నడుచుకుంటూ వెళ్తే నేనెందుకు సైకిల్ మీద వస్తాను? నేను కూడా నడుచుకుంటూనే వస్తాను. సరే, పద పద. ఏంట్రా అన్నయ్య, ఏంటి తాగుతున్నావు? హాట్ వాటర్ రా, హెల్త్కి మంచిదే. రే, పొద్దున్నే అలా ఏదో ఒకటి తినకపోతే నువ్వు అలా జిమ్ చేయొచ్చు కదా, ఫిట్గా ఉంటావు. జిమ్ చేస్తే గానీ అందంగా కనిపించని రూపం నీది, ఏమీ చేయకపోయినా అందంగా కనిపించే రూపం నాది. అది దేవుడు నాకు ఇచ్చిన వరం, దాన్ని చూసి ఏడవకు. వర్కౌట్ చేయరంటే కౌంటర్లు ఇస్తున్నావేంట్రా? అయినా ఈ నేచర్లో వర్కౌట్ చేస్తే న్యాచురల్గా వచ్చే స్వచ్ఛమైన గాలికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందుకే ఎక్సర్సైజ్. తమరు తమ పని కానివ్వండి. సర్లే, ఇప్పటివరకు యాపిల్ తిన్నాను కదా, ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేస్తే అంత సెట్ అయిపోద్ది. నువ్వు జిమ్ చేసుకో. వీడు మారడు. ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి మీ భూమిని పలకరించి ఆ జున్ను తనకిచ్చేసి నువ్వొచ్చే. నేనిక్కడ ధైర్యంగా ఉంటాను. నన్నింట్లోకి రావద్దన్నారా? ఈ ఇంటికేమో పేరుడు లేదు, వెనక నుంచి వెళ్దామంటే ముందు నుంచే వెళ్ళాలి. ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది. పోనీ ఇద్దరం కలిసి వెళ్దామా? ఏదైనా గొడవ వస్తే బయటకు వచ్చేద్దాం. జానకి,
నీకు మ్యాటర్ అర్థం కావడం లేదు. నువ్వు వెళ్ళాక లోపల గొడవ జరిగిందనుకో, బయటికెళ్ళి చెప్పడానికి నేను ఉండాలి కదా. అందుకే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. ఓవర్ యాక్షన్ చేసావంటే ఒక్కటిస్తాను. ఏమనుకుంటున్నావు? ఇద్దరం వచ్చాం కదా, ఇద్దరం వెళ్దాం. సరే జానకి, బస్సులో కూడా లేడీస్ ఫస్ట్ అని సీట్ల మీద రాస్తారు కదా, అందుకే ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వచ్చేస్తా. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి అక్కడ ఏటీఎం ఏం లేదు. ఇద్దరం ఒకేసారి వెళ్దాం రా. చెప్పాను కదా, లేడీస్ ఫస్ట్, ముందు నువ్వు వెళ్ళు. జాగ్రత్త, మెల్లిగా. సరే, ఇక్కడే ఉండు. జాగ్రత్త. అమ్మో, ఇదేదో పెద్ద గొడవయ్యేలా ఉంది. మనం జంప్ అయిపోవాలి. అబ్బా, నడు విరిగిపోయిందిరా బాబోయ్. ఏయ్, నువ్వా? నువ్వా? ఏయ్, నేను ఇంట్లోకి రావద్దని అత్తయ్య చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను ఇంట్లోకి ఎక్కడొచ్చాను? బయట కదా ఉన్నాను. తెలివితేటలు చూపించావంటే మర్యాదగా ఉండదు నీకు. ఏయ్, అయినా వెనక్కి నడుచుకుంటూ వచ్చి గుద్దేయడం ఏంటి చిరాగ్గా? ఈసారి ముందు చూసుకుని వచ్చి గుద్దుతానులే. ఇదిగో, ఇలాంటి తలతెక్క సమాధానాలు చెప్తేనే నాకు బీపీ పెరిగేది. పర్లేదులే, నాకు ఆయుర్వేద వైద్యం తెలుసు. కొన్ని పసర్లు ఇస్తాను, బీపీ దెబ్బకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది చెప్పు. ఏంటన్నయ్యా ఏదో పిడుగు పడ్డట్టు? పిడుగు కాదురా, బండరాయి పడింది. ఆ బండరాయి పేరు జానకి. హాయ్ జానకి, ఎప్పుడొచ్చా? హాయ్, నేను బండ్రాయిలా ఉన్నానని మీ అన్నయ్య గుండ్రాయిలా తగిలాడు. ఏయ్, నీ ఓవర్ యాక్షన్ ఆపు. అమ్మా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు. భూమిని చూడకుండా నేను ఉండలేకపోయాను. పాపం, తను జున్ను తీసుకురమ్మని అడిగింది. ఉత్సవాలు అయ్యాక తీసుకొస్తానని చెప్పాను. కాని తర్వాత మీ ఇంటికి రావద్దని మీ ఇంట్లో అందరూ చెప్పారు. కాని భూమి అడిగింది ఇవ్వలేకపోయానని నాకు బాధగా అనిపించింది. అందుకే తనకి జున్ను తీసుకొచ్చాను. చూసావన్నయ్య, జానకిది ఎంత మంచి మనసో. అత్తయ్య కొట్టినా నువ్వు తిట్టినా భూమి గురించి ఆలోచించి తనకిష్టమైన జున్ను తీసుకొచ్చింది. భూమి కొంచెమే తింటుంది కాబట్టి మిగిలింది మనం తిందాం. రేయ్, ఆపరా నీ సోది. కావాలంటే రంగయ్యకి చెప్తే కావాల్సినంత జున్ను తీసుకొస్తాడు. దానికి జానకితో అవసరం ఏంటి? ఏంటి పచ్చిమిర్చి తిన్న కాకిలా అలారుస్తున్నావు? నేనేం కావాలని రాలేదని చెప్పాను కదా, భూమి కోసం వచ్చాను. తనని చూసి ఈ జైలు నుంచి వెళ్ళిపోతానులే. దానికి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? వచ్చిందే కాకుండా నా నడుము విరగొట్టావు, మళ్ళీ నా మీద అరుస్తావేంటి? అందుకే చెప్పాను ఈ జిమ్ములు గిమ్ములు అవన్నీ వద్దన్నయా అని. విన్నావా? న్యాచురల్గా వచ్చే గాలి అన్నాం. ఇలా అనుకోకుండా వచ్చే ప్రమాదాన్ని నేను ముందుగా గెస్ చేస్తాను. అది నాకు భగవంతుడిచ్చిన వరం. నువ్వే వినలేదు. ఇప్పుడు చూడు, నడుము విరగొట్టుకున్నా. నువ్వు జానకిని అన్నావంటే మాత్రం ఒప్పుకోను రోయ్. థ్యాంక్ యూ అభి, నిజంగా ఫ్రెండ్ అనిపించుకున్నావు. థ్యాంక్స్ జానకి. చెప్పాను కదా, నాతో స్నేహం ఎడార్లో చెప్పులు లేనట్టుగా నడిచినట్టు, మంచు కొండల్లో స్వెటర్ లేకుండా ఉన్నట్టు హ్యాపీగా ఉంటుందని. నువ్వు పద, ఆడ అలాగే అరుస్తుంటాడులే. ఆవిడ పౌరుషం గల మంచి కదమ్మా, లోపలికి ఎలా వెళ్తుంది? నేను కూడా ఇంట్లోకి వెళ్తానని చెప్పలేదే. అభి, నువ్వు వెళ్ళి భూమిని బయటికి పిలు. తనని చూసి నేను వెళ్ళిపోతాను. వాడికి తొందర ఎక్కువ, చెప్పేదాకా ఓపిక పట్టడు, ఇలాగే అరుస్తుంటాడు. ఈ రోజుకి చేసిన జిమ్ చాలు గాని ఆ నడుముకి ఏదైనా పెయిన్ రిలీఫ్ బాంబ్ రాసుకో. ఈలోగా జానకి భూమిని పలకరించొస్తుంది. జానకి, ఇదిగో, టేక్ కేర్. నువ్వు పద జానకి. రేయ్, ఇంగో. ఆగిపోయావే, రా. నువ్వు వెళ్ళి భూమిని తీసుకుని రా. ఓహో, అర్థమైంది, వస్తా. రా. జానకి, ఎలా ఉన్నావు భూమి?
బాగున్నాను జానకి, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అది కాకుండా నువ్వు నన్ను జున్ను అడిగావు కదా, ఇదిగో జున్ను తీసుకొచ్చాను. సారీ జానకి, నా వల్లే అందరూ నిన్ను తిట్టారు. పెద్దమ్మ నిన్ను కొట్టింది. ఇదంతా నా వల్లే జరిగింది కదా. ఆ రోజు నేను నీతో మాట్లాడలేకపోయినందుకు నాకెంత బాధ అనిపించిందో తెలుసా? అమ్మ భూమి, నువ్వు మళ్ళీ దాన్నే తలుచుకుని డ్యామ్ ఎత్తితే వరద వచ్చినట్టుగా కన్నీళ్లు మాత్రం తెచ్చుకోకు ప్లీజ్. మీరిద్దరూ హ్యాపీగా మాట్లాడుకోండి. భూమి, నేను ఎత్తుకెళ్లాలని చూసింది నీ కన్న తండ్రి అని తెలిసింది. కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని మా నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు. అందుకే నేను ఈ విషయం నీకు చెప్పలేకపోతున్నాను. కానీ నిన్ను నీ తండ్రిని ఎలాగైనా కలిపి తీరుతాను. తిను. చాలు. హే, అదేంటి మూత పెట్టేస్తున్నావు? ఇదంతా నాకే. ఇందులో మాత్రం ఎవ్వరికి వాటా ఇవ్వను. సరే భూమి, నేను మళ్ళీ వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, వస్తాను. జానకి ఎలా వెళ్తావు? ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. ఈసారి మా అన్నయ్యని చూసుకుంటే వెళ్ళు. మళ్ళీ కుద్దాం అనుకో, ఈసారి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. సరే, బాయ్. నేను ఇంటికి వెళ్ళాలి. నా నడుము విరగొట్టి అంత తేలిగ్గా వెళ్ళిపోతావా? వెళ్ళనిస్తానా నిన్ను? ఈ జానకి అంత తేలిగ్గా ఎవ్వరికి చిక్కదు. నీ చీప్ ట్రిక్స్ ఇంకెక్కడైనా ట్రై చేసుకో. సారీ అభి. ఇందాకేమన్నాడు వీడు? వచ్చే ప్రమాదాన్ని ముందే కనిపెడతాడా? మరి ఈ ప్రమాదాన్ని ఎందుకు కనిపెట్టలేదమ్మా? సిల్లీ ఫెలో. పడగా. మరి ఇంత వేడి నీళ్ళు ఎలా తాగుతున్నావు అన్నయ్య? నమస్కారం అమ్మా. నమస్కారం. గుమ్మం దాకా వచ్చి నిలబడ్డారు, లోపలికి రండి. అమ్మా, ఈ నెల 24వ తారీఖున నా కూతురు పెళ్లి. మీరందరూ వచ్చి తన మీద అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. కూర్చోండి. రంగయ్య, అమ్మా భూమిని పిలు. సరేనమ్మా. ఎక్కడో ఉన్న భూమి ఎందుకు మమ్మీ? ఏంటో నాకు చెప్పు, నేను చేస్తాను. అవును రుద్రాణి, వాళ్ళు మన ఇంటికి వచ్చారు. వాళ్ళకేమైనా ఇవ్వాలి అనుకుంటే కుముద చేతుల మీదుగా ఇవ్వమను. నేను ఈ ఇంటి ఆడపిల్లనండి. నా మేనల్లుడికి అధికారం వచ్చే వరకు కేవలం వాడికి బదులుగా నేనిక్కడ అన్ని విషయాలు చూసుకుంటున్నాను. అయినా ఈ ఇంటి నుంచి ఇప్పుడు ఏం చెయ్యాలన్నా ఈ ఇంటి మనిషి చేతుల మీదుగానే జరగాలి. అందుకే భూమిని పిలిచాను. ఏంటి రుద్ర అలా మాట్లాడుతున్నావు? అందరూ ఒకటే కదా, మళ్ళీ ఈ భేదాలెందుకు? అమ్మా, నా భర్త ఇంటి పేరును వదిలేసుకున్నా నా ఇంటి పేరుతోనే ఈ ఇంట్లోనే ఉన్నాను.
నేను మీ ఇంటి ఆడపిల్లని. కానీ ఇంటికి కాబోయే కోడలు భూమి. నా మేనల్లుడు కాబోయే భార్య. ఈ వంశ గౌరవాన్ని నిలబెట్టవలసిన మనిషి. రేపు బొబ్బిలి జనం తన గురించి చెప్పుకోవాలి. మన కుటుంబ గౌరవాన్ని ఈ తరం కోడలు కూడా అంత గొప్పగా నిలబెట్టిందని అందరూ వాళ్ళిద్దరినీ పొగడాలి. అది నా చెవులతో నేను వినాలి. అలా జరగాలి అంటే ఇక్కడ సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ భూమికి ముందే అలవాటు చేయాలి. ఆ, అత్తయ్య ఎప్పుడైతే తను ఇక్కడికి వచ్చిందో ఇక్కడ అన్ని విషయాలు తనకు తెలుసు. మీరు తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు తను నేర్చుకోకుండా ఎందుకుంటుంది? ఏంటి పెద్దమ్మా? అమ్మా భూమి, పైన పూజగదిలో ఒక పళ్ళెంలో పట్టు చీర, పసుపు, కుంకుమ అన్నీ ఉంటాయి. వెళ్ళి తీసుకురా. ఎందుకు? ఈ చుట్టుపక్కల ఏ ఇంట్లోనైనా ఆడపిల్లలకి పెళ్లి కుదిరితే మొదటి శుభలేఖ మనకే తెచ్చిస్తారమ్మా. ఆ శుభలేఖనిచ్చిన వారికి పుట్టింటి సారె కింద పట్టు చీర, పసుపు, కుంకుమ ఇవ్వటం తరతరాల నుంచి ఈ వంశానికొస్తున్న ఆచారం. ఆదిత్య గారు, ఆదిత్య గారు,